వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో ఒంగోలు దిగ్గజం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రూటు మార్చారు. తొలుత కాంగ్రెస్లో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన హవాను బలంగా చాటుకున్న ఈ సీనియర్ నేత ఒంగోలు నుంచి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య వైసీపీని విడి జనసేన గూటికి చేరిన బాలినేని ఇప్పుడు కూటమి రాజకీయాల్లో సరికొత్త మాస్టర్ ప్లాన్ తో దూసుకుపోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో బాలినేని జరిపిన భేటీ ఒంగోలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో తన రూటు, సీటు రెండింటిని బాలినేని ఖరారు చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రత్యేకించి వైసీపీకి కంచుకోటగా ఉన్న దర్శి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బాలినేని పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? దర్శి స్థానంలో కూటమి సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఒంగోలు జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఒక బ్రాండ్. కాంగ్రెస్ హయాం నుంచి మొన్నటి వైసీపీ ప్రభుత్వం వరకు జిల్లా రాజకీయాలను తన చేతుల మీదుగానే నడిపించిన ఘనత ఆయనది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి జిల్లా అంతటా బలమైన క్యాడర్ను సొంతం చేసుకున్నారు. వైసీపీలో తిరుగులేని నాయకుడిగా, అటు అధిష్టానానికి అత్యంత ఆప్తుడిగా చెలామణి అయిన బాలినేని కాలక్రమేణా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తొలినాళ్లలో కూటమి అంతర్గత రాజకీయాల్లో ఒక సందిగ్ధత, గ్యాప్ కనిపించిన మాట వాస్తవమే. సుదీర్ఘ కాలం పాటు ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఒకే గొడుగు కిందకి రావడంతో స్థానిక నేతల్లో కొంత అపనమ్మకం వ్యక్తమైంది. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బాలినేని చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. జనసేన క్యాడర్తో పాటు కూటమిలోని మిగిలిన పక్షాలను కలుపుకుంటూ ఆ గ్యాప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం జనసేనలో అత్యంత కీలక నేతగా ఎదిగిన ఆయన భవిష్యత్తు రాజకీయాల కోసం ఒక పక్కా ప్లాన్ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. జనసేన తీర్థం పుచ్చుకున్న తర్వాత బాలినేని ఎప్పుడూ నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భాలు లేవు. కానీ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కావడం ఒక్కసారిగా జిల్లా వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ భేటీ వెనుక కేవలం మర్యాదపూర్వక కారణాలు మాత్రమే లేవని, ఒంగోలు జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంతో పాటు భవిష్యత్తు సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా చర్చ సాగిందని సమాచారం. ఈ భేటీ జిల్లాలో కొత్త సమీకరణలకు తెరలేచింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేని సుదీర్ఘ చర్చలు జరిపారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బాలినేని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒంగోలు జిల్లాలో జనసేన తరఫున గరిష్ట సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దించి వారిని గెలిపించుకొని వస్తానని ఆయన అధినాయకత్వానికి గట్టి హామీ ఇచ్చారు. తన పాత పట్టును ఉపయోగించి జిల్లాలో జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఒక వేదికగా వాడుకోవాలని బాలినేని గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో జరిగిన చర్చల సారాంశం ప్రకారం 2029 సార్వత్రిక ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును విడిచి పెట్టబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా దర్శి స్థానాన్ని జనసేన ఖాతాలో వేయించుకునేందుకు బాలినేని తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయని, దర్శి నుంచి ఆయన భవిష్యత్తు రాజకీయం సాగుతుందనే టాక్ నడుస్తుంది. దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా 3 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే విజయం సాధిస్తూ వస్తుంది. వైసీపీకి అత్యంత బలమైన కంచుకోటగా మారిన ఈ సీటులో ఈసారి కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బాలినేని పోటీకి దిగితే ఫలితాలు తిరగబడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు కూడా బాలినేనికి కలిసి వచ్చేలా ఉన్నాయి. ఇక్కడ కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండటమే బాలినేని ఆ స్థానాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం. దర్శి నియోజకవర్గంలో కాపు, రెడ్డి సామాజిక వర్గాల కలయికతో పాటు కూటమి ఓట్లు తోడైతే విజయం సునాయాసం అవుతుందని బాలినేని భావిస్తున్నారు.
పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానని ఆయన పెట్టిన ప్రతిపాదనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా చంద్రబాబుతో జరిగిన భేటీలోనూ దీనిపై స్పష్టత రావడంతో టీడీపీ అధిష్టానం కూడా బాలినేని ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో త్వరలోనే ఆయనను దర్శి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే బాలినేని రాక దర్శి స్థానిక టీడీపీలో కొంత కలకలం రేపుతుంది. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండాను మోస్తూ పార్టీ కోసం శ్రమిస్తున్న స్థానిక నేతలు ఒంగోలు నుంచి బాలినేని వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానాలు మాత్రం బాలినేని వైపు మొగ్గు చూపాయి. ప్రస్తుతం దర్శిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా, ఒంగోలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డితో బాలినేని తలపనున్నారు. అంగబలం పుష్కలంగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య రాబోయే రోజుల్లో దర్శి వేదికగా డైరెక్ట్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఒంగోలు రాజకీయాలను దశాబ్ద కాలం పాటు శాసించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తన రూట్ మార్చి దర్శి కేంద్రంగా సరికొత్త రాజకీయాన్ని షురూ చేశారు. అటు జనసేన పవన్ కళ్యాణ్ అండా, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సుముఖతతో కూటమి తరపున దర్శి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారనే టాక్ నడుస్తుంది. అయితే గత 3 ఎన్నికలుగా వైసీపీ కంచుకోటగా ఉన్న దర్శిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని ఢీకొట్టడం బాలినేనికి అంత సులువు కాదనే వాదనలు కూడా ఉన్నాయి. దీనికి తోడు దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తూ ఇప్పుడు బాలినేని రాకను వ్యతిరేకిస్తున్న స్థానిక టీడీపీ నేతలను, క్యాడర్ను ఆయన ఎలా ప్రసన్నం చేసుకుంటారు? అంతర్గత అసంతృప్తిని చల్లార్చి కూటమిని ఎలా ముందుకు నడిపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఆయనకు ఎంతవరకు సేఫ్ జోన్ అవుతుందో తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.